నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆస్తమా ఉన్నటువంటి పేషెంట్లు అది బయటికి చెప్పుకోలేరు, బయట తిరగడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంటాయి. అందులోనూ పర్టికులర్గా సోషల్ ఈవెంట్స్ కావచ్చు, సోషల్ గ్యాదరింగ్స్కి అటెండ్ అవ్వాలి, ట్రావెల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులోనూ పెళ్ళికి సంబంధించి కూడా ఆస్తమా పేషెంట్లకి అటు పేరెంట్స్కి కూడా విపరీతమైనటువంటి భయం ఉంటుంది, ఇన్హిబిషన్స్ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆస్తమా పేషెంట్లు, అందులోనూ పర్టికులర్గా ఉమెన్కి సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, మరీ ముఖ్యంగా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మనతో పాటుగా ఉన్నారు శ్వాస హాస్పిటల్స్ చైర్మన్ అండ్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ విష్ణురావు వీరపనేని గారు. హలో డాక్టర్, నమస్తే. మనం ఉమెన్లో ఉన్నటువంటి ఆస్తమా గురించి మాట్లాడుకుంటే బోల్డ్ అని ఇన్హిబిషన్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. అందులో కొంతమంది ఎక్స్పోజ్ అవుతారు, కొంతమంది చెప్పకుండా ఉంటారు. పర్టికులర్గా ఆస్తమా అంటే వినడానికి చాలా చిన్నగానే అనిపిస్తోంది, కాకపోతే ప్రతిరోజు ప్రతి క్షణం అనేది కూడా మనం ఏదైనా శ్వాసిస్తున్నాము, ఏదైనా వాసన పీల్చుకుంటున్నాము, ఏదైనా అలర్జీ వచ్చింది అంటే ప్రతిసారి ఆస్తమా అటాక్ అనేది అవుతుంది. అందులో పర్టికులర్గా పెళ్ళిళ్ళు అంటే అమ్మాయికే పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేయాలి అనుకున్నప్పుడు బయట పెట్టడానికి చెప్పుకోవడానికో భయపడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? మీ ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో అమ్మాయికి ఆస్తమా ఉందండి, పెళ్లి చేయడానికి భయపడుతున్నాం అనే వాళ్ళ నెంబర్ ఎంత ఉంది? అబ్బో, కనీసం రోజు అంటే ఒక వారంలో 2-3 వస్తారు. సో మీరు అన్నది ఎంత రిలేటెడ్ సబ్జెక్ట్ అంటే ఇది. సో మా బాబుకు లేదా మా పాపకు పెళ్లి చూస్తున్నామండి. ఒక 3 అడుగులు ముందుకు 10 అడుగులు వెనక్కి అవుతుంది. ఈ అమ్మాయికి ఎప్పుడు చూసినా జలుబు ఉంటుంది, తుమ్ములు ఉంటుంది, దగ్గు ఉంటుంది, చిరాకు, కోపం. ఇంకోటి తెలుసా, ఈ ఆస్మాలో అంతులేని కోపం, అంతులేని చిరాకు, అసలు ఓపిక అనేది జీరో. ఇలా ఉంటుంది ఈ సిచ్యువేషన్. ఈ అమ్మాయికి ముక్కు మీద కోపం, ఇట్లా తుమ్ముతూ ఉంటుంది, ఈ ముక్కు కారుతూ ఉంటుంది. అసలు నాకు పెళ్ళొద్దంటుంది, నేను పెళ్ళే చేసుకొని అంటుంది. ఎట్లా సార్, ఏంటి దీనికి అని వస్తారు. సో నేనేమంటానంటే ఒక 3 నెలల తర్వాత మళ్ళీ అడుగుదాంలే, ఎప్పుడైతే వైద్యం తీసుకోండి అంటాను నేను. ఏంటంటే ఎప్పుడైతే ఎవరికైనా సరే ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి, చాలామందిని నేను చూశాను, ఏ వంక అంటే ఏ వంక అన్నట్టు పెళ్లి చేసుకోవటానికి వీళ్ళు 100 వంకలు చెప్తారు. అసలు కారణం మీరు అన్నట్టుగా ఈ యొక్క అన్ఐడెంటిఫైడ్ అలర్జీ ఆస్మా. ఇది బయట బెటర్. ఏందేందో చెప్తుంటారు, నేను కెరీర్లో డెవలప్ అవ్వాలి, ముందుకు పోవాలి, లేకపోతే నాకు ఇంకా అది ఉంది, నాకు ఇది ఉంది, ఏదో చెప్పి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ. అసలు కారణం మాత్రం చేసుకుంటే ఏమైద్దో, ఒకటి హస్బెండ్తోని ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో, లేకపోతే వైఫ్తోని ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో ఒకటి, తర్వాత అత్తగారింటికి పోయిన తర్వాత ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో, నన్ను సరిగ్గా చూసుకుంటారో లేదు, వాళ్ళు నన్ను సరిగ్గా అండర్స్టాండ్ చేసుకుంటారో లేదు, ఏ పని చేసినా ఆయాసం, పని చేయాల్సి వస్తుంది, పని చేయలేరు, క్లీనింగ్ చేయాల్సి వస్తుంది, క్లీనింగ్ చేయలేరు, ఏదన్నా సినిమా పోవాల్సి వస్తుంది, పోలేరు, ఏదైనా కూల్ డ్రింక్ ఐస్ క్రీమ్ తాగలేరు. అంటే ఎక్కడ చూసినా కూడా వీళ్ళకు స్పీడ్ బ్రేకర్సే కనపడుతుంటాయి. సో ఇట్లా అవసరమే లేదు. ఎవరైతే పెళ్లి చేసుకోవాలి అనుకుంటారో, నేను చాలా ఇలాంటి చెప్పాను చాలాసార్లు కూడా, పెళ్లి చేయాలి అనుకునే వాళ్ళు పెళ్లి దాకా ఎందుకు అసలు, ఎప్పుడు మీకు అలర్జీ ఆస్మా ఉందని మీరు గుర్తుపడతారో వెంటనే వచ్చి వైద్యం చేసుకోవాలి. ఒకవేళ చేసుకోలేదు, సరే కనీసం ఇప్పుడన్నా చేద్దాము, నా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాం, నా అబ్బాయికి సంబంధాలు చూస్తున్నాం, ఈ జలుబు ఉంది, ఈ సైనస్ ఉంది, ఈ కళ్ళు దురదలు ఉన్నాయి, ఈ ముక్కు గారటం ఉంది, ఈ ఆయాసం ఉంది, ఈ పెరుగుదల లేదు, పాడలేదు, ఎప్పుడు చూసినా ఒకటే ఆయాసం అంటారు, ఒకటే దగ్గు అంటారు, నైట్ అంతా దగ్గు, కొంతమందికి గురక, మళ్ళీ కొంతమందికి గురకుంటుంది అలర్జీ ఆస్మా ఉన్న వాళ్ళకి. సో ఇట్లాంటి బాధలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి మంచి వైద్యం అందుబాటులో ఉంది కదా. సో ఇట్లా మూసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది వీళ్ళల్లో. ఈ మూసుకున్న సిచ్యువేషన్ ఇట్లా చేసే మందులు ఉన్నాయి కదా, ఎందుకు భయపడాలి, ఎందుకు బాధపడాలి? సో వచ్చి కనుక వైద్యం తీసుకున్నట్లయితే చక్కగా, అసలు అంటే కొంతమంది ఎంత తొందరగా మంచిగా అయిపోతారంటే, ఇంత మంచిగా ఉంటుంది అని నేనేమంటానంటే, ఒక కీ పెడితే లాక్ ఓపెన్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. కరెక్ట్ అయితే పడుతుంది కదా. ఇది ఓం భూమ్ అన్నట్టు కాకుండా వెంటనే మార్పు అనేది మొదలవుతుంది. డే వన్నే మార్పు మొదలవుతుంది కరెక్ట్ వైద్యం కనుక ఇచ్చినట్లయితే. సో అంత మంచి వైద్యం ఇప్పుడు అలర్జీ ఆస్మాకు ఉన్నప్పుడు ఈ పెళ్లి విషయంలో ఆలోచించాల్సింది ఏంటి, కెరీర్ విషయంలో ఎందుకు ఆలోచించాలి, తర్వాత ఏమైపోద్దో అని ఎందుకు ఆలోచించాలి? అంటే ఏంటంటే వాళ్ళు హాస్పిటల్కు రావాలి అని డెసిషన్ తీసుకోవడంలోనే వాళ్ళ భవిష్యత్తు మొత్తం ఆధారపడి ఉంటుంది. ఒకసారి ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత, ఒకసారి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.
ఓ దీనికా నేను ఇంత బాధపడ్డది, బ్రహ్మాండంగా చేసుకుంటాను పెళ్ళి అని చెప్పి ముందుకు వస్తారు చాలామంది. అసలు ఇది ప్రాబ్లమే కాదు సార్, వాళ్ళే వచ్చి చెప్తారు. అందుకే 3 నెలల తర్వాత మాట్లాడదానిలే అంట నేను. ఓకే. ఫస్ట్ అయితే వైద్యం తీసుకోండి, తీసుకున్న తర్వాత 3 months తర్వాత మీరు ఎప్పుడైతే ఏదో పెళ్లి చేసుకుందాం చేసుకోవద్దు అనే విషయాన్ని కాసేపు పక్కకు పెడదాం, ముందర దీని మీద దృష్టి సారిద్దాం, దీనికి వైద్యం చేస్తా, ఈసారి వచ్చినప్పుడు ఆ టాపిక్ మాట్లాడతా అని చెప్తాను నేను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏంటమ్మా అంటే అసలు ఇంకా దానికి అసలు టాపికే ఉండదు, ఇంకా అసలు ఆలోచించే ఇదే ఉండదు. సో అంత మంచి వైద్యం ఇప్పుడు అందుబాటులో ఉంది. సో పెళ్లి విషయంలో ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. పెళ్లి జరుగుతుంటే ఎవరైతే ఈ వైద్యం తీసుకోరో ఎన్ని ఉంటాయమ్మా పెళ్ళిళ్ళలో, ఎన్ని అకేషన్స్ ఉంటాయి, ఎన్ని తంతులు ఉంటాయి, ప్రతి తంతు వీళ్ళకు టెస్టే. సో మా డస్ట్ ఉంటుంది, ఈ పోసుకోటాలు, ఈ వాసనలు, ఈ పర్ఫ్యూమ్స్, ఈ అగరబత్తీలు, అవి ఇవి ఉంటాయి. పాపం ఫస్ట్ నైట్లో ఎంతోమంది అసలు ఏంద్రా బాబు ఆ సౌండ్లు విని బయటపడ్డోళ్ళు ఉన్నారు వచ్చి. ఓ పిల్లోడు నాకు చెప్తాడు, సార్ ఒక అమ్మాయికి ఆస్మా ఉంది సార్, ఆస్మా ఉంది, విపరీతంగా సౌండ్ వస్తుంది, ఇట్లా గసపెడతా ఉంది, ఎనీ ఫిజికల్ మూమెంట్ కాజ్ మోర్ ఆస్మా. సో అందులో ఉన్నది ఏంటంటే ఫిజికల్ మూమెంట్. ఆ అమ్మాయికి విపరీతంగా ఆస్మా వచ్చేసి విపరీతంగా సౌండ్స్ వచ్చేసరికి వీడు ఏం భయపడ్డాడంటే ఈ అమ్మాయి నేను చంపినాను ఎక్కడ అనుకుంటారో అని వదిలిపెట్టి పారిపోయాడు. ఆ ఫస్ట్ నైట్ నుంచే పారిపోయాడు. ఎందుకు అంటే అంత ఆయాసం వస్తుంది, అంత సౌండ్స్, అంత ఆయాసం వస్తుంది, అంత అవసరం లేదు. ఆ పరిస్థితి ఈ రోజుల్లో ఉండకూడదు ఎవరికి కూడా, ఈ సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు. సో ఆనందంగా గడపలసినటువంటి ఈ టైంని పాపం ఇంత బాధ, ఇంత వ్యధతోని ఎవరు గడపాల్సిన అవసరం లేదు. అద్భుతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి పెళ్ళికి ముందే, ఇంకా చెప్పాలంటే అసలు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఉంటే ఎంత తొందరగా ఐడెంటిఫై చేస్తే అంత మంచిగా ఉంటారు. సో పెళ్ళి తర్వాత సరే పెళ్ళయింది, అదైంది, ఇదైంది, కనీసం అప్పుడన్నా చేయించుకోండి వైద్యం. తర్వాత వీళ్ళకి ఇంకొకటి ఉంటుంది, ఎలాగూ నాకుంది లేకపోతే మా వైఫ్కో హస్బెండ్కో ఉంది, ఇద్దరు కలిసి మా దగ్గరకు వస్తారు, సార్ మాకంటే మా జీవితం అంటే అప్పటికే ఈ వేదాంతంలోకి వెళ్ళిపోతారు, మాకంటే పర్వాలేదు అయిపోయింది కానీ మా పిల్లలకు వస్తుందా సార్ అంటారు. అసలు మీకేమైంది నాకు అర్థం కాదు, మొదలే కాలే జీవితం. సో మీకు బాధపడాల్సిన అవసరం లేదు, మీ పిల్లల గురించి కూడా మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఆ ఆలోచన ఒకటి ఉంటుంది. మళ్ళీ మా ఇద్దరిలో వాళ్ళ పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుందా? సో ఏ పిల్లలకు వచ్చినా ఎవరికి వచ్చినా కూడా మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం, మ్యారేజ్లు పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన అవసరం, లేకపోతే ఫస్ట్ నైట్లు చెడగొట్టుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. అంత మంచి మందులు ఉన్నాయి. ట్రావెల్ అనేది ఉంటుంది. ట్రావెల్ అంటే మనకు అసలే తెలియని కొత్త ప్లేస్కి వెళ్ళాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అనేది ఉంటుంది కదా, అక్కడ ఉన్నటువంటి ప్రతి దాన్ని ఆస్వాదించాలి అనుకుంటాం. అలాంటి ఆస్తమా ఉన్నప్పుడు అక్కడ ఎలర్జీస్ అనేవి వస్తాయి, దాంతోపాటుగా తుమ్ములు వస్తుంటాయి, ఆస్తమా కూడా వస్తుంది. అంటే ఎలా అసలు ట్రావెల్కి వెళ్ళాలి అనే ఆలోచన కూడా కట్ చేసేసుకుంటారు. అక్కడికి వెళ్తే ఇది అవుతుంది, వద్దులే ఇంట్లోనే ఉందాం. అసలు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్? మీరు అన్నది కరెక్ట్. ఏంటంటే సార్ మేము పెళ్ళైంది ఓ 10 ఏళ్ళు అయింది, ఇంతవరకు మేము అవుటింగ్కి వెళ్ళలేదు సార్, ఇంతవరకు ఎంత వెళ్ళాలనున్నా ఈ పిల్లలతోనే వెళ్ళలేదు. నాకుంది ప్రాబ్లం, మా బాబుకుంది, లేకపోతే మా పాపకుంది. బయటికి పోగానే ఓసారి ప్రయత్నం చేసినాం, ఇంటికి వచ్చేసాం, ట్రావెల్ మధ్యలోనే మళ్ళీ వచ్చేసాం. ఈ ప్రాబ్లం ఉండబట్టి మాకు అసలు ఈ ప్రాబ్లం ఇంత ఇది ఉంటే ఎట్లా సార్ అంటారు. అసలు ఇంత సింపుల్ ప్రాబ్లంకి వెళ్ళి ఇంత అంటే అంటే మనకు తెలిస్తే ఈ ప్రాబ్లం ఎట్లమ్మా అంటే, తెలిస్తేనేమో సముద్రంలో చుక్క లాంటిది, తెలవకపోతే ఈ ప్రాబ్లం సముద్రమే కనపడుతుంది. ఇంత సముద్రమా అంటది. తెలిస్తే సముద్రంలో ఒక చుక్క, అంత ఈజీగా ఉంటుంది ప్రాబ్లం. సో ఇట్లా వీళ్ళు ఈ అవుటింగ్ పోవటానికి కానీ ట్రావెల్ పోవటానికి కానీ ఆస్మా అనేది మిమ్మల్ని ఆపకూడదు, ఆపలేదు. అంత మంచి మందులు ఉన్నాయి. అంటే ఆస్మా నియంత్రణలో మీరున్నారు. ఆస్తమా ఈజ్ కంట్రోలింగ్ యువర్ లైఫ్, ఆస్మా ఈజ్ కంట్రోలింగ్ యువర్ మూమెంట్స్, ఆస్మా ఈజ్ కంట్రోలింగ్ యువర్ డెసిషన్స్. నో, యూ షుడ్ కంట్రోల్ ఆస్తమా అనేది ఇప్పుడు అనమాట. అదర్వైజ్ ఇట్ విల్ కంట్రోల్ యువర్ లైఫ్, బట్ యూ హ్యావ్ టు కంట్రోల్ ద ఆస్తమా అనేది మందులతో మనం ఆస్మాని పూర్తి అధీనంలోకి తీసుకొచ్చుకోవచ్చు. మనం ఎట్లా చెప్తే అట్లా వినేటట్టు తీసుకొచ్చుకోవచ్చు. అంత మంచి మందులు ఉన్నాయి. కాబట్టి చాలామంది
ట్రావెల్కి వెళ్ళి ఇప్పుడు మునుగుతారు కదా, అక్కడ ఇక్కడ హోలీ డిప్స్, అవునా, మునిగిన తర్వాత రూముకు పోయి 100 తుమ్ములు దుమ్మేసి బ్యాగులు గీగులు అని సర్దుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత డస్ట్, మీరు అన్నట్టు డస్ట్ వాటికి ఎక్స్పోజ్ అయ్యి తర్వాత ఎక్కడో కొండలు ఎక్కాలి, అవి ఎక్కాలి, ఇవి ఎక్కాలి, ఎవ్వరు ఎక్కలేరు. తర్వాత పోగానే ఏదో వాళ్ళు ట్రావెల్ కదా అని చెప్పి ఎంజాయ్ చేద్దామని కూల్ డ్రింక్ ఐస్ క్రీమో తాగుతారు పాపం, దాంతో వీళ్ళకి వస్తాయి. అంటే ఏంటి, వీళ్ళు కొంతమందికి హిడెన్గా ఉంటుంది, హస్బెండ్ ఫోర్స్ చేస్తారు, కనీసం ఇప్పుడు తాగొచ్చు కదా, ఏంటి ఎందుకు తాగవు నువ్వు అంటారు. వీళ్ళ బాధపడలేక వాళ్ళకి తెలుసు తాగితే కథం ఆ ట్రిప్ అయిపోయినట్టే. సో మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని వచ్చే పరిస్థితి ఉంటుంది. సో పిల్లలు కూడా అంతే, ఏదో హుషారుగా పోయి ఏదో తిందాం అది ఇది కష్టం అవుతుంది. సో ఇట్లా చాలా చాలా బాధ అనిపిస్తుంది ట్రావెల్లో కానీ ఎక్కడికైనా. ఇప్పుడు ఫ్లైట్లో పోతూ ఉంటారు, ఆస్మా ఉంటుంది. కొంతమంది తెలుసా, మా పిల్లలు అమెరికాలో ఉన్నారు సార్, వాళ్ళు మమ్మల్ని 10 ఏళ్ల నుంచి పోరు చేస్తున్నారు రమ్మని, నాకేం ఆస్మా ఉంది నేను పోలేను సార్ అంటే, నువ్వు హ్యాపీగా వెళ్తావు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలవు. సో అద్భుతమైన వైద్యం ఉందంటే కొంతమంది అక్కడికి పోవటం కాదు, మానస సరోవరం పోయి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ట్రీట్మెంట్ తర్వాత. అంత అద్భుతంగా ఉంది వైద్యం. కాబట్టి ఈ క్లాస్ట్రోఫోబియా అంటాం, అంటే ఇరుకు ప్లేసుల్లో కూర్చుంటే మాకు ఊపిరాడకు చచ్చిపోతాం అంటారు. ఇట్లా అన్నోళ్ళందరిలో సైలెంట్ ఆస్మా ఉన్నట్టే లెక్క. కాబట్టి లిఫ్ట్లో పోలేరు కొంతమంది, ఇరుకు రూములో కూర్చోలేరు, ఫ్లైట్లో కూర్చోలేరు, వోల్వో బస్సులో కూర్చోలేరు, ఇట్లాంటి వాళ్ళు. తర్వాత ఎక్కువ జన సమూహం ఉన్న కాడికి పోలేరు. సో వీళ్ళందరికీ కూడా మంచి వైద్యం అందుబాటులో ఉంది, తీసుకోవటం ఒక్కటే ఆలస్యం వాళ్ళు. సో ఆస్మా ఏ దశలో ఉంది, దేనివల్ల వస్తుంది, దానికి తగ్గ మందులు కరెక్ట్గా వాడుకుంటే ఎంత ట్రావెల్ అయినా చేయొచ్చు. 24 గంటలు వరుసగా ఫ్లైట్లో పోయినా ఏం కాదు, అంత మంచి మందులు ఉన్నాయి. తర్వాత మీ ట్రావెల్లో ఒక్కరోజు కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ట్రావెల్కి పోయేటప్పుడు మనం ఎన్ని సర్దుకుంటామండి, అసలు అన్నిటికంటే ముఖ్యం ఇదంట. నేను దీన్ని ప్రిపేర్ చేసుకోకుండా మిగతా అది ఏది ప్రిపేర్ చేసుకున్నా కూడా మధ్యలో అటాక్ వచ్చిందనుకోండి, ఇది ఫెయిల్ అవుతారు, ఇంటికి వస్తారు, ఏం లాభం, ప్లానింగ్ అంతా వేస్ట్ అయిపోద్ది. కాబట్టి చిన్న చిన్న తెలుసుకోండి. కాబట్టి ఎవరైతే ఇలాంటి చేయాలనుకుంటారో, సో మంచి వైద్యం అలర్జీకి ఆస్మాకి అందుబాటులో ఉంది అనే విషయం తెలుసుకోవాలి. తెలుసుకొని వైద్యం తీసుకున్నట్లయితే కరెక్ట్ కీ పెడితే లాక్ ఓపెన్ అవుతుంది అంతే. సో చాలా మంచిగా అయిపోతారు. ఈ సోషల్ గ్యాదరింగ్స్, మీటింగ్స్ కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, ఏం చేయాలి? సోషల్ గ్యాదరింగ్, సోషల్ ఫంక్షన్ ఉంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, ఈ ప్రాబ్లం ఉన్నోళ్ళు ఎయిదర్ దే పోస్ట్ పోన్ ఇట్ ఆర్ దే అవాయిడ్ ఇట్. ఈ రెండే. ఎవరైతే మాటి మాటికి పోస్ట్ పోన్ చేస్తున్నారో, ఎవరైనా ఏదైనా మాటి మాటికి అవాయిడ్ చేస్తున్నారో, వాళ్ళు చెప్పదలుచుకోలేదో వాళ్ళల్లో ఇది ఉన్నట్టే లెక్క చాలామందికి. సో డస్ట్ ఇప్పుడు ఇది ఏంటంటే సోషల్ స్టిగ్మా ఉంది దీంట్లో. ఇప్పుడు నాకు ఉంది, నాకు తుమ్ములు వస్తాయి, నాకు జలుబు వస్తుంది, నీకు ఆయాసం వస్తుంది, ఎవరు చెప్పుకోలేరు ఈ ప్రాబ్లం. అందుకే నేను ఇంత అవేర్నెస్ తీసుకొచ్చినా కూడా, నేను పలానా డాక్టర్ కాడికి పోయాను, చాలా మంచిగా అయిపోయాను, మీరు కూడా పోండి అని చెప్పరు చాలామంది చెప్తారు. కొంతమంది అయితే 100 మందికి చెప్తారు, నేను పోయాను మీరు కూడా వెళ్ళండి అని చెప్పి పని కట్టుకొని చెప్తారు. కొంతమంది ఎంత మంచిగా అయినా కూడా పక్క వాళ్ళకు కూడా చెప్పరు. ఎందుకంటే ఓహో వీళ్ళకి కూడా ఉందా అని ఎక్కడ తెలుస్తుందో అని. అంటే ఎంత సోషల్ స్టిగ్మా ఇది. సో ఈ రోజుల్లో సోషల్ స్టిగ్మా అనేది ఏం లేదు. అలర్జీ, ఆస్మా అంత కామన్ ప్రాబ్లం లేదు. చాలా వరకు ఇప్పుడు బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు అవాయిడ్ చేయలేక ఒక మెషిన్ ని క్యారీ చేస్తుంటాడు, ప్రతిసారి దాన్ని ఇలా ప్రెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ ట్రీట్మెంట్ అది అవసరమే లేదమ్మా. అసలు ఇన్హేలరు అంటే ఇది రిలీవర్ అంటున్నాం కదా, అసలు ఇది వాపే లేనప్పుడు, గాలి మంచిగా పోతున్నప్పుడు ఈ అవసరమే లేదు. అయితే మరీ ఎక్కువ డస్ట్ వచ్చినా, విపరీతమైనటువంటి అన్యూజువల్ సర్కమ్స్టాన్సెస్, ఏదో తెలియని పొగ, ఏదో తెలియని ఉపద్రవంలాగా ఏదో వచ్చినప్పుడు కొంతమందికి సెన్సిటివ్ ఉన్నప్పుడు మూసుకుంటుందేమో, కానీ ఈ కంప్లీట్గా మంచిగా ట్రీట్మెంట్ అయిన వాళ్ళల్లో అసలు చాలామంది రిలీవర్ అనేది వాడటం మర్చిపోయారు. ఒకసారి వైద్యం చేసిన తర్వాత, సార్ అంతకుముందు నెబులైజర్ నేను రోజు 5 సార్లు పెట్టుకునేది సార్, అసలు నెబులైజర్ ఎక్కడుందో మా ఇంట్లో తెలియదు సార్ అంటారు. ఇప్పుడు ఆస్తలిన్ ఇన్హేలరు రోజుకు 2-3 కంటైనర్లు వాడేవాళ్ళు ఉన్నారు, క్యానిస్టర్స్. ఒక్కొక్క దాంట్లో 120 డోసెస్ ఉంటాయి. అట్లాంటి 3 వాడిన వాళ్ళని చూశాను నేను. అంటే కొన్ని 100 సార్లు కొట్టుకుంటుంటారు. అంటే కట్లిప్పటం అనమాట. వాళ్ళు ఎంత తప్పు చేస్తున్నట్టు, ఆఖరికి గుండె పాడైపోతుంది. కాబట్టి దయచేసి ఎవరైతే ఆస్తలిన్ని పదే వాడుతున్నారో, ఎవరైతే నెబులైజర్ని పదే సంవత్సరాల తరబడి వాడుతున్నారో వాళ్ళందరూ తప్పు చేస్తున్నట్టే. వాళ్ళు ఎవరైనా కానివ్వండి,
ఇట్లా చేస్తుంటే వాళ్లకు సరి అయినటువంటి వైద్యం జరగనట్టే లెక్క. ఈ గ్యాదరింగ్ పోతున్నాం కాబట్టి క్యారియర్ చేసుకొని పోతుంటారు, అదే రాగానే కొట్టుకుంటూ ఉంటారు. సో ఇట్లా చాటుకు పోయి కొట్టుకుంటుంటారు. మేము కూడా ఓకే చాటుకు పోయే కొట్టుకోండి, ఎందుకంటే సోషల్ స్టిగ్మా కదా. సో అట్లా అసలు కొట్టుకోవాల్సిన అవసరమే రాదు. కాబట్టి ఈ సోషల్ గ్యాదరింగ్స్లో కానీ వీటిల్లో కానీ ఇది ఒక పెద్ద అడ్డంకిగా మారిపోద్ది. సోషల్ గ్యాదరింగ్లో పోయినప్పుడు జనం ఎక్కువ ఉంటారు కదా, ఆ జనంలో ఉండలేరు వీళ్ళు, బయటకు వచ్చేస్తారు. కొంతమంది ఇంకోటి సోషల్ గ్యాదరింగ్లో ఏముంటుంది, పక్కోడు ఎవడో పర్ఫ్యూమ్ కొట్టుకుంటాడు, ఆ వాసన పడదు, సడన్గా అటాక్స్ వస్తుంటాయి. కొంతమందికి చెమట వాసన పడదమ్మా, ఆశ్చర్యపోతాం. పక్క వాళ్ళ చెమట వాసన చూస్తే ఆస్మా అటాక్ వచ్చిన వాళ్ళని చూశాను నేను. సో అంత సెన్సిటివ్గా ఉంటారు వీళ్ళు. అంటే ఎనీ స్మెల్ ఈజ్ ఏ పొల్యూషన్ ఫర్ దెమ్. కొంతమంది ఇంక్లూడింగ్ స్వెట్టింగ్. సో అంత పడదనమాట. పాత గుడ్డలు, పాత దుస్తులు మురికిపోయినాయి, మాసిపోయినాయి, ఏది చేసినా కూడా వాళ్ళకి కొన్ని పడవు, ఫ్రెష్గా ఉంటేనే పడతాయి వాళ్ళకి. కాబట్టి సోషల్ గ్యాదరింగ్స్లో వెళ్ళాలనుకునే వాళ్ళు కానీ, తర్వాత వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉండాలనుకునే వాళ్ళు కానీ, ఎవరైనా సరే ఆ వెళ్ళటానికి ముందే మనం ఖచ్చితంగా కరెక్ట్ వైద్యాన్ని కనుక మనం తీసుకుంటే అసలు ఏదైనా కూడా అన్ఈవెంట్ఫుల్గా ఉంటుంది. సో స్కూల్లో మీకు తెలుసో లేదో, ఢిల్లీలో ఒక స్కూల్లో ఒక అమ్మాయికి విపరీతమైన ఆస్మా ఉంది. రియల్ ఇన్సిడెంట్ ఇది. చేసిన తర్వాత ఏమైందంటే అమ్మాయికి నాకు ఊపిరాడట్లేదు అని చెప్పారు. ఇంకోటి ఏం తెలుసమ్మా, ఈ ప్రాబ్లమ్ని యాక్షన్ అనుకుంటారు చాలామంది. ఇంకో విపరీతమైన కోణం ఇందులో మనం మర్చిపోయిన ఉమెన్ ఆస్మాలో, వీళ్ళు పైకి నార్మల్గా కనపడతారు, వీళ్ళు బాధపడుతున్నారని చెప్పి నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా హస్బెండే నమ్మలేని పరిస్థితులు ఎన్నో వందలు చూశాను నేను. పక్కోళ్ళు పోనీయండి, దగ్గర ఉన్న వాళ్ళకు కూడా అర్థం కాదు ఈ పరిస్థితి, వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తారనేది. నేనేమంటానంటే అనుభవిస్తే తప్ప అర్థం కాని బాధ ఏదైనా ఉంది అంటే ఈ ప్రపంచంలో అలర్జీ, ఆస్మా, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది. అనుభవిస్తే తప్ప అర్థం కాదు. నైటు దిగ్గున ఉడికి పడలేస్తారు, ఎందుకు లేస్తారో తెలియదు, గుండె జబ్బు అనుకొని గుండె డాక్టర్ కాడిపోతారు. సో వాళ్ళకి అలర్జీ, ఆస్మా అని వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆ అమ్మాయి యాక్షన్ చేస్తుంది అనుకొని ఏముందిలే అని చెప్పి టీచర్లు నెగ్లిజెన్స్గా అలాగే చాలాసేపు అలాగే కూర్చోబెట్టి వస్తే సివియర్ ఆస్మా వచ్చి ఆ అమ్మాయి హాస్పిటల్ లాస్ట్ మూమెంట్లో హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు చనిపోయింది. ఇది కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీలో జరిగినటువంటి ఇన్సిడెంట్. వెరీ రీసెంట్గా కూడా నేను విన్నాను, ఒక స్కూల్ యానివర్సరీ సెలబ్రేషన్స్లో ఒక అమ్మాయి ఇలాగే డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చేస్తున్నారు, ఈ అమ్మాయి కింద నిలబడి చూస్తూ ఉంది, అలాగే పడిపోయింది. తెలీదు ఆ అమ్మాయి పడిపోయిన విషయం కూడా అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు, హాస్పిటల్కి తీసుకెళ్ళి లోపే పోయిందని చెప్పారు. బాబా చూడండి, అది కూడా అకేషనే కదా, సోషల్ గ్యాదరింగ్ కదా. అంటే ఇది ఎక్కడ ఒక ఫంక్షన్ హాల్లో జరిగిందా? ఎగ్జాక్ట్లీ. ఒక ఫంక్షన్ హాల్లో ఏమై ఉండొచ్చు ఆ కారణాలంటే, ఆ అమ్మాయికి సడన్గా వయలెంట్గా స్పాజం వచ్చి ఉంటుంది, మూసుకొని ఉంటుంది. ఆ అమ్మాయి బహుశా అంటే పార్ట్లీ కంట్రోల్డ్ ఆర్ అన్కంట్రోల్డ్ ఆస్మా ఉంటుంది. కొంతమంది చెప్పాను కదా ఇదే వాడుతూ ఉంటారు, ఆ రోజు తీసుకుపోలేదేమో బహుశా. సో అసలు అంత చిన్నదానికి వచ్చింది అంటే అమ్మాయికి మొదట దీని మీద వైద్యమే జరిగినా సగం వైద్యం జరిగి ఉంటుంది, నెంబర్ 1. సో అక్కడ ఉన్నటువంటి స్మెల్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డస్ట్ కావచ్చు, ఫంక్షన్ హాల్ అంటే డస్ట్, ఇప్పుడు ఇందులో డస్ట్ మైట్స్ అవి కావచ్చు, తర్వాత ఏసీలు కావచ్చు. సో కొన్ని వందల కారణాలు ఉంటాయి. సో రకరకాలైనటువంటి స్మెల్స్ కూడా పెడతారు కదా, అందులో ఏదో ఒక పవర్ఫుల్ ట్రిగ్గర్ వయలెంట్ కన్స్ట్రిక్షన్ ఆఫ్ ఎయిర్వేస్ అంటాం, చనిపోతారు. ఎంత అన్ఫార్చునేట్ అమ్మ, చాలా అన్ఫార్చునేట్. ఇట్లాంటి సంఘటనలు హాస్పిటల్కి తీసుకుపోయే లోపల పోతారు. ఈ రోజుల్లో అలర్జీ, ఆస్మాతో మరణాలు సంభవించటం అనేది అత్యంత దురదృష్టకరం. అత్యాధునిక శాస్త్రీయ వైద్యం ఎంత మంచిగా అందుబాటులో ఉందంటే ఏ ఒక్కరూ ఇంకెంత మాత్రం అలర్జీతో కానీ, ఆస్తమాతో కానీ, గుర్రకతో కానీ బాధపడాల్సిన అవసరం ఈ రోజుల్లో లేదు. ఎప్పుడు తాళానికి దగ్గ తాళం చెవిలాగా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే, కరెక్ట్ పాస్వర్డ్ కొట్టినట్లుగా ట్రీట్మెంట్ తీసుకుంటే, అయితే ఈ ట్రీట్మెంటు ఎక్కడ అందుబాటులో ఉంది ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే ఏది మందులు వాడాం కానీ సార్ ఈ ట్రీట్మెంట్ వేస్ట్ సార్, తగ్గదు సార్ అంటారు. ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము అది కరెక్ట్ డయాగ్నోసిస్ అయిందా కాలేదా, నీకు కరెక్ట్ మెడిసిన్ డోసు సెట్ అయిందా కాలేదా, నీకు దానికి తగ్గట్టుగా ఎలర్జీ ఉందా లేదా, దానికి తగ్గట్టు ఎసిడిటీ కూడా ఉందా లేదా. ఇంకొకటమ్మా,
అలర్జీ ఆస్మాతో అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఒకటి అలర్జిక్ రైనైటిస్ పైన, ఎసిడిటీ Internal. కింద, ఇది పైన ఇది కింద, మధ్యన లంగ్స్ అనేవి శాండ్విచ్ అవుతాయి. ఈ ఒక్కదాన్నే నేను చేస్తా అంటే కుదరదు. వీటికి జరగాలి ఒకేసారి, వీటికి జరగాలి. ఈ ఎసిడిటీ ఉన్న వాళ్ళు నోట్లో వెళ్ళేసి వా వా అని కక్కుతూ ఉంటారు. సో ఇలా కక్కటం అంతా చాలా చాలా పెద్ద పొరపాటు. కడుపులో ఉన్న యాసిడ్ పైకి వచ్చి ఆస్మా ఇంకెక్కువైంది, విపరీతంగా బర్న్ అవుతుంది. సో దానివల్ల కూడా ఆస్మా అటాక్స్ వచ్చేవాళ్ళు ఉంటారు. సో సోషల్ గ్యాదరింగ్స్ కానీ, లేకపోతే స్పెషల్ అకేషన్స్ కానీ, సిచ్యువేషన్స్ కానీ, ఏదన్నా కానివ్వండి, ఏ వయసు అయినా కానివ్వండి, అలర్జీ ఆస్మాకు మంచి మందులు ఉన్నాయి. మంచి డాక్టర్ని సంప్రదించండి, కరెక్ట్ వైద్య పరీక్షలు చేయించుకోండి, తాళానికి తగ్గ తాళం చేయలాగా కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి. హ్యాపీగా లైఫ్ గడపచ్చు. పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే, స్కూల్ పిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే, యువతి యువకులు, పెద్దలు, ఎవరికైనా సరే 0 to 100 years మంచి వైద్యం అందుబాటులో ఉందమ్మా. సో కాబట్టి అది ట్రీట్మెంట్ తీసుకుంటే ఎవరైనా సరే నార్మల్ లైఫ్ గడపచ్చు. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.